బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్టోర్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ చూద్దాం. డిస్టోర్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ చూద్దాం. డెఫినేషన్ అండ్ మనం దీని రిలేటెడ్ చూస్తామంటే ఫేస్ కాన్స్టెంట్, ప్రాపగేషన్ కాన్స్టెంట్, అటెన్యూషన్ కాన్స్టెంట్, క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఇవన్నీ మనం చూస్తాం. ఓకేనా. డెఫినేషన్ వచ్చేసరికి ఏ డిస్టోర్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ is one which that attenuation constant alpha is component is frequency independent while the phase constant is dependent అంటే ఇక్కడ చూడండి, ట్రాన్స్మిషన్ లైన్ ఫ్రీక్వెన్సీ అంటే అటెన్యూషన్ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి, ఫేస్ కాన్స్టెంట్ అనేది డిపెండెంట్గా ఉండాలి. అది డిస్టోర్షన్లెస్ ఉన్న డెఫినేషన్. ఈరోజు R/L = G/C మనకి ఇది మనం వెయ్యాలి. ప్రాపగేషన్ కాన్స్టెంట్ గామా చూద్దాం. we know that gamma equals to √R plus j omega L into G plus j omega C. ఇప్పుడు గామా ఈక్వల్స్ ఇక్కడ L కామన్ తీస్తే √L కామన్ తీస్తే R/L plus j omega, ఇక్కడ C కామన్ తీస్తే G/C plus j omega. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే గామా ఈక్వల్స్ టు √LC ఇంటూ R/L ప్లస్ j omega ఇంటూ G/C ప్లస్ j omega. ఈ C బయటికి రాసుకున్నంతే. ఇప్పుడు మనకి తెలిసిన బట్టి చేంజింగ్ ఓన్లీ డిస్టోర్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ మనకి ఏంటి తెలుసు, R/L = G/C అని మనకు తెలుసు. అది మనం సబ్స్టిట్యూట్ చేద్దాం దీంట్లో. గామా ఈక్వల్స్ టు √LC R/L ప్లస్ j omega. మనకి G/C అన్న R/L అని రాసుకోవచ్చు, అంటే R/L ప్లస్ j omega కింద రాసుకోవచ్చు. అలాగా ఇప్పుడు స్క్వేర్ అవుతుంది. గామా ఈక్వల్స్ టు √LC ఇంటూ R/L ప్లస్ j omega హోల్ స్క్వేర్ ఎలాగైనా రాసుకోవచ్చు. లేదా మనం R/L కాకంటే G/Cలోకి మార్చుకున్నాం అనుకో. ఇప్పుడు చూపిస్తాను. గామా ఈక్వల్స్ టు √LC ఇంటూ R/L ఉంది ప్లస్ j omega, ఇక్కడ మనకి G/C కదా ప్లస్ j omega. దీన్ని మనం మార్చామనుకో, గామా ఈక్వల్స్ √LC ఆఫ్ G/C ప్లస్ j omega G/C ప్లస్ j omega. గామా ఈక్వల్స్ టు √LC G/C j omega హోల్ స్క్వేర్కి దీనికి పోతే అప్పుడు మన గామా ఈక్వల్స్ టు √LC మిగులుతుంది G/C ప్లస్ j omega మిగులుతుంది. ఇదేనా రైటే? ఇది దీనికి వచ్చేసరికి ఇదేనా రైటే. గామా ఈక్వల్స్ టు √LC R/L ప్లస్ j omega ఇదన్నా రైటే. రెండింటిలో ఏదైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు దీన్ని రూట్ ఎల్సీతో ఇంటూ చేస్తే
రూట్ ఎల్సి ఆర్ బై ఎల్ ప్లస్ జే ఒమేగా రూట్ ఎల్సి. ఓకేనా. ఇప్పుడు ఎటెన్యూషన్ అండ్ ఫేజ్ కాన్స్టెంట్ చూస్తే, ఎటెన్యూషన్ అండ్ ఫేజ్ కాన్స్టెంట్ చూస్తే అంటే ఎటెన్యూషన్ కాన్స్టెంట్ అంటే ఆల్ఫా, ఫేజ్ కాన్స్టెంట్ అంటే బీటా. ఓకే, అది మనం చూద్దాం. వీ హ్యావ్ మనకు తెలుసు గామా ఈక్వల్స్ టు రూట్ ఎల్సి, ఇది తీసుకుంటున్నాను, ఆర్ బై ఎల్ ప్లస్ జే ఒమేగా రూట్ ఎల్సి. ఓకేనా. ఇది తీసుకుంటే దీన్ని వీ నో దట్ గామా ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ జే బీటా. ఆల్ఫా ప్లస్ జే బీటా ఈక్వల్స్ టు గామా ప్లేస్లో వేసుకుంటే రూట్ ఎల్సి ఆర్. దీన్ని ఎల్ని రూట్ ఎల్ ఇంటూ రూట్ ఎల్ కింద రాసుకున్నా, దీన్ని రూట్ ఎల్ ఇంటూ రూట్ ఎల్ కింద రాసుకున్నా, ప్లస్ జే ఒమేగా రూట్ ఎల్సి. దీన్ని ఆల్ఫా ప్లస్ జే బీటా ఈక్వల్స్ టు రూట్ ఎల్ ఇంటూ రూట్ సి కింద రాసుకున్నా, రూట్ డివైడ్ చేసాను బై రూట్ ఎల్ ఇంటూ రూట్ ఎల్. అంటే ఈ ఒక రూట్ ఈ ఒక రూట్ పోతే జే ఒమేగా రూట్ ఎల్సి. ఓకేనా. ఇక్కడ ఏంటి మిగిలింది అది రాసుకున్నాం. ఆల్ఫా ప్లస్ జే బీటా ఈక్వల్స్ టు ఆర్ ఆఫ్ హోల్ రూట్ ఓవర్ సి బై ఎల్ ప్లస్ జే ఒమేగా రూట్ ఎల్సి. ఓకేనా, ఇది మిగిలింది రాశాను. ఇప్పుడు ఆల్ఫా ఎటెన్యూషన్ కాన్స్టెంట్ ఆల్ఫా చూస్తే ఆల్ఫా ఈక్వల్స్ టు ఆర్ రూట్ ఓవర్ ఎల్ బై సి బై ఎల్. ఇది రియల్ టర్మ్, ఇది ఇమాజినరీ టర్మ్. ఓకేనా. దీన్ని చూస్తే ఇప్పుడు దీన్ని మనం సి అంటే మనకి ఆరు మా డయాగ్రామ్ ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్ డయాగ్రామ్ చెప్తే చూస్తే మీకు అర్థమవుతుంది. రెసిస్టర్, ఇండక్టర్ అదొక పెయిర్, అండ్ కెపాసిటర్ అండ్ కండక్టర్ అదొక పెయిర్. అందుకే మనం సి ప్లేస్లో జీ అండ్ ఎల్ ప్లేస్లో ఆర్ రాసుకుందాం. ఆల్ఫా ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ రూట్ ఓవర్ జీ బై ఆర్. ఓకేనా. ఇప్పుడు ఈ ఆర్ని ఆర్ ఈక్వల్స్ టు రూట్ ఆర్ ఇంటూ రూట్ ఆర్ కింద రాసుకుందాం. ఆల్ఫా ఈక్వల్స్ టు రూట్ ఆర్ ఇంటూ రూట్ ఓవర్ జీ బై ఆర్. ఆల్ఫా ఈక్వల్స్ టు రూట్ ఆర్ ఇంటూ ఈ రూట్ డివైడ్ చేస్తే రూట్ ఆర్, ఈ రూట్ ఆర్కి ఒక రూట్ ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా ఈక్వల్స్ టు రూట్ ఆర్ ఇంటూ రూట్ జీ. దీన్ని ఆల్ఫా ఈక్వల్స్ టు రూట్ ఆర్జీ కింద రాసుకోవచ్చు. ఆల్ఫా ఫైండ్ చేసాం. ఇప్పుడు గామా ఆల్ఫా ఫేస్ కాన్స్టెంట్ బీటా. మనకి ఏంటి ఉంది ఇక్కడ, జే బీటా ఈక్వల్స్ టు జే ఒమేగా రూట్ ఎల్సి. జేకి క్యాన్సిల్ అయిపోయింది. బీటా ఈక్వల్స్ టు ఒమేగా రూట్ ఎల్సి. బీటా కూడా ఫైండ్ చేసాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ డినోటెడ్ విత్ Z0. ఓకే, Z0 మనకి తెలుసు, Z0 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ బై జీ ప్లస్ జే ఒమేగా సి. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిరైవ్ కూడా చేసాం, ఒకసారి వెళ్ళి చూడండి. దీంట్లో ఎల్ కామన్ తీసాను, దీంట్లో సి కామన్ తీస్తే రూట్ ఓవర్ ఎల్ కామన్ తీస్తే ఆర్ బై ఎల్ ప్లస్ జే ఒమేగా, సి కామన్ తీస్తే జీ బై సి ప్లస్ జే ఒమేగా. దీన్ని Z0 ఈక్వల్స్ టు మనకు తెలుసు ఆర్ బై ఎల్ ఈక్వల్స్ టు జీ బై సి. ఓకేనా. దీన్ని ఏదో కింద మార్చుకోవచ్చు, రూట్ ఓవర్ ఎల్ ఆఫ్ ఆర్ బై ఎల్ ప్లస్ జే ఒమేగా బై సి ఆఫ్
R/L ప్లస్ జే ఒమేగా. అప్పుడు ఏటవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. Z0 ఈక్వల్స్ టు √L/C. Z0 కూడా ఫైండ్ చేసాం. అండ్ లాస్ట్ వచ్చేసరికి ప్రాపగేషన్ వెలాసిటీ. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ μp, వెలాసిటీ ప్రాపగేషన్, దట్ ఈక్వల్స్ టు ω/β. వీ హ్యావ్ ద బీటా వాల్యూ. ఇక్కడ బీటా వాల్యూ వచ్చింది కాబట్టి బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే μp ఈక్వల్స్ టు ω/ω√LC. బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ, అంతే. ఒమేగా క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు μp ఈక్వల్స్ టు 1/√LC. దీన్ని మనం మీటర్ పర్ సెకండ్స్లో చూపిస్తాం. దిస్ ఈజ్